మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం మనం చదువుతూ ఉన్నాం. ఇదిగో బాటసారి అయిన సిరేనియ సీమోనుని యేసు ప్రభు యొక్క సిలువను మోయుటకు బలవంతము చేసిరి అని. ప్రియ సహోదరి సహోదరులారా, నేను అనేక సార్లు ఈ వాక్కును విన్నప్పుడు, నేను అనేక సార్లు పరిశుద్ధ సిలువ మార్గములో సిరేనియ సీమోనుడు ప్రభు యొక్క సిలువను మోయుటకు సహాయం పొందడాన్ని చూసినప్పుడు, వినినప్పుడు నాకు అనిపిస్తూ ఉన్నది, ఇదిగో సిరేనియ సీమోనుని వాళ్ళు బలవంతం చేశారు. కానీ ఒకవేళ నేను ఆ సిరేనియ సీమోడి స్థానంలో ఉంటే వాళ్ళు నన్ను బలవంతము చేయకపోయినా ప్రభు సిలువను మోయుటకు నేను సహాయము చేసేవాడిని అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరం కూడా సిరేనియ సీమోను స్థానంలో ఉంటూ ఉన్నాం. మరి ప్రభు స్థానములో అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే బాధలు పడుతూ ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉంటూ ఉన్నారో, ఎవరైతే మాట సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే చేత సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, మరి నేను సిరేనియ సీమోని స్థానంలో ఉంటే వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క స్థానంలో ఉన్నారు. మరి నేను సిరేనియ సీమోనుడు ఏ విధంగానైతే బలవంతము చేసినందువలన సిలువను మోస్తూ ఉన్నాడు, మరి నేను బలవంతము చేయకపోయినప్పటికీ ఆ ప్రభు స్థానంలో ఉన్నటువంటి బాధల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, మాట సహాయం కావలసిన వారిని, ప్రార్థన సహాయం కావలసిన వారిని వారి యొద్దకు వెళ్ళి వారికి సహాయం చేసే మంచి మనస్సును మనందరికీ దయచేయాలని చెప్పి ప్రత్యేకంగా ఈ తపస్కారంలో ప్రార్థించినాము. ఆమెన్.